అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ చారిటీ చేసిన, సేవ చేసిన అని అన్నారు. అండ్ మీరేదో ఫౌండేషన్ కూడా ఉంది కదా మీది? అవును. ఫౌండేషన్ ఎన్‌జేఎం ఫౌండేషన్. మా ఫాదర్ ఎన్‌జేఎం పేరు మీద ఫౌండేషన్. రైట్. ఎన్‌జేఎం ఫౌండేషన్ అని ఉంది. రైట్. ఇప్పుడు ఆ ఫౌండేషన్ పేరుతోటి మీరు చాలా చారిటీలు చేసిర్రు. చాలా మందికి డబ్బులిచ్చిర్రు, ఆర్థిక సాయం చేసిర్రు, స్కూల్ ఫీజులని, ఇవని, అవని, పెళ్ళిళ్ళని అన్నీ చేసుకుంటూ వస్తారు కదా! ఆ పర్పస్ కేవలం మీ రాజకీయంగా ఎదగడం కోసమే కదా? రాజకీయంగా ఎదగడం కోసం కాదన్నా. ఆ! నేను నాకు వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి నాతోటి చేయగలను. నేనొక పెట్టుకున్నానన్న. నాకేదైతే ఇన్‌కమ్ వస్తుందో దాంట్లోకెళ్ళి ఒక 20, 30% నేను చారిటీస్ కోసం చేయాలని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకు అంత దయాహృదయం ఉంటదా మీకు? దయాహృదయం కాదన్నా. నేను పబ్లిక్‌లో పెరిగాను. వాళ్ళ కష్టాలు చూసాను. హ్మ్. సో, వచ్చినోళ్ళు కొందరుంటారు. రియల్‌గా వాళ్ళకి అవసరం పడి ఉంటది. సో, మనం చేస్తా ఆ టైంకి చేస్తే వాళ్ళకి కొంచెం ఊరట కలిగిస్తది. మీరు మీ యాస్పిరేషన్ ఏంది? అంటే రాజకీయంగా ఏమైనా గోల్‌లు పెట్టుకుర్రా? బీసీలని చైతన్యపరచాలి. బీసీలని యునైట్ చేయాలి. బీసీలకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కొట్లాడి మరి ఇవన్నీ చేయాలంటే సాధించుకోవాలి. పైసలు కావాలి కదా! క్వెషన్ చేయాలి. ఇంకా 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 పైసలు కావాలి కదా ఇవన్నీ చేయాలంటే? రాజకీయాలంటే డబ్బులే కాదన్నా. మనకు పబ్లిక్ తోడుంది. లోకల్ పబ్లిక్ గాని, ప్రజానీకం నా వెంటున్నారు. సో, వాళ్ళకి అయ్యింది చేస్తూ నేను చేసుకుంటూ వాళ్ళని చైతన్యపరుస్తూ పోతున్నాను.